ప్రభునామానికి మహిమ కలుగునుగాక. కూడొచ్చిన మీ అందరికీ, కర్మల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు అందరికీ వందనాలండి. ఆదికాండం 45వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. ఆదికాండం 45వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుతాను. 5వ వచనం: అయినను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి, అది మీకు సంతాపము పుట్టింపనీయకుడి. ప్రాణ రక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించాను. ప్రాణ రక్షణ కొరకు. 6వ వచనంలో 2 సంవత్సరముల నుండి కరువు దేశంలో ఉన్నది, సేద్యమైనను కోతైనను లేని సంవత్సరములు ఇంకా 5 వచ్చును. మిమ్మును ఆశ్చర్యముగా రక్షించి దేశములో మిమ్మును శేషముగా నిలుపుటకు అంటున్నాడు. మిమ్మల్ని ఆశ్చర్యముగా రక్షించి దేశములో మిమ్మును శేషముగా నిలుపుటకు అని చదువుతున్నాం. 7వ వచనంలో ప్రాణముతో కాపాడుటకును దేవుడు మీకు ముందుగా నన్ను పంపించాను. ప్రాణముతో కాపాడుటకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపాను. మొదటిది రక్షణ, రెండవది నిలుపుట, శేషముగా నిలుపుట, మూడవది ప్రాణముతో కాపాడుట, కాపుదల. వీటి కోసమే దేవుడు మీకంటే నన్ను ముందుగా ఐగుప్తు దేశానికి పంపించారు అంటాడు యోసేపు. ఇలాంటి లక్షణాలే యేసుక్రీస్తులో కూడా మనం చూస్తున్నాం. ఆయన మనల్ని రక్షించాడు, రక్షించి అంతటితోనే ఊరుకోలేదు, రక్షించి వదిలేయలేదు. రక్షించి అంతటితోనే ఊరుకోకుండా మనల్ని తొట్టిల్లకుండా కాపాడుతున్నాడు. మన తొట్టిల్లకుండా కాపాడుతున్నాడు. రేపు ప్రభు ఎదుట, తండ్రి ఎదుట మనల్ని పరిశుద్ధులుగా, నిర్దోషులుగా నిలవబెట్టుటకు తగినవాడు. కాబట్టి ఒక విశ్వాసి ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కాపుదల కింద ఉన్నాడు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మనం దేవుని యొక్క కాపుదల క్రింద ఉన్నాము. అందుకే పేతురు గారు తన మొదటి పత్రికలో 1వ అధ్యాయం 5వ వచనంలో ఒక మాట అంటారు: కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు. చూసారు ఏమంటున్నాడు ఇక్కడ? విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడుచున్నారు. దేవుని శక్తి చేత కాపాడబడుచున్నారు. కాబట్టి మనల్ని కాపాడేవాడు, కాచేవాడు ఆయనే. 2వ అధ్యాయం 25వ వచనంలో ఏమంటారు చూడండి. పేతురు మొదటి పత్రిక 2:25: మీరు గొర్రెల వలె దారి తప్పిపోతురి, కానీ ఇప్పుడు ఆత్మల కాపరి అధ్యక్షుడునైన ఆయన వైపుకు మళ్ళీ ఉన్నారు. ఆయన ఆత్మల కాపరి, అధ్యక్షుడు. కాబట్టి మనల్ని రక్షించాడు, మనల్ని కాపాడుతున్నాడు. తండ్రి ఎదుట మనల్ని నిలబెట్టగలడు, పరిశుద్ధులుగా, నిర్దోషులుగా నిలబెట్టగలడు. ఇంకా మనం చూస్తే 8వ వచనంలో యోసేపు యొక్క అధికారాన్ని గురించి చెప్పబడతా ఉంది. యోసేపు యొక్క అధికారం 8వ వచనం చదువుతాను. కాబట్టి దేవుడే గాని మీరు నన్ను ఇక్కడికి పంపలేదు. ఆయన నన్ను ఫరోకు తండ్రిగాను అతని ఇంటి వారికి అందరికీ ప్రభువుగాను ఐగుప్తు దేశం అంతటి మీద ఏలికగాను నియమించెను.
ఫరోకు తండ్రిగా, ఫరో ఇంటి వారందరికీ ప్రభువుగా, ఐగుప్తు దేశం అంతటి మీద ఏలికగా నన్ను నియమించను అంటున్నాడు. ఇది ఎంత ఆశ్చర్యమో చూడండి. ఒక బానిస, నేరస్తుడని జైల్లో వేయబడినటువంటి వ్యక్తి ఎంత అత్యధికమైన అధికారానికి రావడం అనేది చాలా అత్యద్భుతం అన్నమాట. ఇది మన ప్రభువైన యేసుక్రీస్తులో మనం చూడగలం. యోసేపు ఫరోకు మాత్రమే తండ్రి. యేసుక్రీస్తు గురించి ఏమనుందో తెలుసా? ఆయన నిత్యుడగు తండ్రి. యోసేపు ఐగుప్తు దేశానికి మాత్రమే ప్రభువు. అపొస్తల కార్యముల 10వ అధ్యాయం 36వ వచనం ప్రకారం యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. యోసేపు ఐగుప్తు దేశం అంతటికి మాత్రమే ఏలిక. కానీ యేసుక్రీస్తు ప్రభు భూలోకమందు సర్వాధికారము కలిగినవాడు. మత్తయి సువార్త 28లో మనం ఆ మాట చదువుతాం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనం. అయితే యేసు వారి వద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. నాకు సర్వాధికారం ఇయ్యబడి ఉంది. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 22వ వచనం. ఆయన పరలోకమునకు వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారం పొందినవాడై దేవుని కుడి పార్శ్వమున ఉన్నాడు. దూతల మీద, అధికారుల మీద, శక్తుల మీద అధికారం పొంది ఉన్నాడు. అందుకే రోమా పత్రికలో పౌలు గారు 9వ అధ్యాయం 5వ వచనంలో ఏమన్నారు చూడండి. రోమా 9:5. పితరుల వీరువారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్. ఈయన సర్వాధికారి అయిన దేవుడు. యోసేపుకి ఎంత అధికారం ఉన్నా యేసుక్రీస్తుకు కొంతవరకే సూచనగా ఉన్నాడు. కొంతవరకే, కొన్ని పోలికలు మాత్రమే, కొంతవరకు మాత్రమే సూచనగా ఉన్నాడు. కానీ యేసుక్రీస్తు అన్నిటిలోనూ పరిపూర్ణుడు. అన్నిటిలోనూ పరిపూర్ణుడు మన ప్రభువైన యేసుక్రీస్తు. ఇలాంటి అధికారం కలిగినటువంటి యోసేపు దగ్గరికి రండి, అక్కడ ఉండొద్దు అని తన తండ్రి ఇంటి వారికి యోసేపు ఆహ్వానాన్ని పలుకుతున్నాడు. సర్వాధికారాలు కలిగి ఉన్నటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నారు. మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనం చదువుకున్నాం కదా. సర్వాధికారం నాకు ఇవ్వబడింది. అందుకే 19-20 వచనాలు ఏమంటారు చూడండి. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి వారికి బాప్తిసం ఇచ్చుచు నేను మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించుదరో వాటన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడి. మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయండి. శిష్యుల్ని పంపించాడు. ఆయన కూడా ఆహ్వానం పలుకుతున్నాడు. 11వ అధ్యాయం మత్తయి సువార్త 11:28. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. ప్రభు పిలుస్తున్నాడు, ఆహ్వానిస్తున్నాడు. యోసేపు తన అన్నలకి, తన తండ్రి ఇంటి వారికి ఇచ్చేది శరీర రక్షణ మాత్రమే, శారీరక పోషణ మాత్రమే. కానీ
మన ప్రభువైన యేసుక్రీస్తు ఆత్మరక్షణ ఇచ్చుటకు ఆయన ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఇక్కడ యోసేపు మీరు అక్కడ ఉండొద్దు, ఇక్కడికి వచ్చేసేయండి అంటాడు 10వ వచనంలో. నా యొద్దకు రమ్ము, అక్కడ ఉండవద్దు. నా దగ్గరికి వచ్చేయండి, అక్కడ ఉండదు. అక్కడంటే కనాన్లో ఉండొద్దు అంటున్నాడు. అక్కడ ఉన్నట్లయితే ఏమవుద్ది? కరువు, మరణం, నాశనం. కాబట్టి అంతటి కరువులో మరణాన్ని నుంచి తప్పించుకోవాలంటే వాళ్ళు ఖచ్చితంగా యోసేపు దగ్గరికే రావాలి. ఇప్పుడు కూడా యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి రాని వాళ్ళ స్థితి కూడా చాలా భయంకరమైనది. అది మరణం. మరణం అంటే రెండవ మరణం. మన ఆత్మ అగ్ని గుండంలో యాతన పడడం, దాన్ని రెండవ మరణం అన్నారు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరకు వస్తే మాత్రం ఆయన మనకు ఆత్మరక్షణ ఇచ్చి మనల్ని సంతోషంతో ఆనందంతో ఆయన నింపుతారు. కాబట్టి 9వ వచనంలో యోసేపు ఆహ్వానిస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువు కూడా మనల్ని ఆహ్వానిస్తున్నాడు. ఆయన దగ్గరికి వస్తే మనం ఆయనకి సమీపంగా ఉంటాం. మనం ఆయనకి మునుపు దూరస్తులం. మునుపు ఎవరు? దూరస్తులు. అయితే ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన మనం సమీపస్తులం అవుతాం. ఎప్పుడైతే ప్రభు ఆహ్వానాన్ని మనం అంగీకరించి ప్రభు దగ్గరకు వస్తామో, మునుపు దూరస్తులైనటువంటి మనల్ని ఇప్పుడు యేసుక్రీస్తునందు ఆయన రక్తం వలన మనం సమీపస్తులం అవుతాం. మానవుని యొక్క పాపం మానవుణ్ణి దేవునికి దూరం చేసింది. అలాంటి మానవుడు దేవునికి సమీపస్తుడుగా ఉండాలి అంటే, దేవుడికి సమీపస్తుడిగా చేయబడాలని యేసుక్రీస్తు వారు తన రక్తాన్ని కార్చారు. కాబట్టి యేసుక్రీస్తు ద్వారా మొట్టమొదట మనకు దొరికేది రక్షణ. రెండవదిగా మనం ఆయనకి సమీపంగా ఉంటాం. 11వ వచనంలో మనం చూస్తాం కదా. 11వ వచనంలో ఇకను 5 కరువు సంవత్సరాలు వస్తాయి కనుక నీకు నీ ఇంటి వారికి నీకు కలిగిన వారందరికీ పేదరికం రాకుండా అక్కడ నిన్ను పోషించేదనని చెప్పండి అంటాడు. పేదరికం రాకుండా నేను పోషిస్తాను. ఈ మాట చాలా శ్రేష్టమైన మాట. ఇలా పోషించబడాలి అంటే మనల్ని పోషించే వాళ్ళకి సర్వసమృద్ధి, అధికారం ఉండాలి. యోసేపుకి 2 అనుభవాలు ఉన్నాయి. ఆయన ఐగుప్తు దేశం అంతటికి ప్రభువు అధికారి. అతని దగ్గర సర్వసమృద్ధి ఉంది. అతని దగ్గర ఏముంది? యోసేపు దగ్గర సర్వసమృద్ధి. చూడండి 41వ అధ్యాయంలో 47 నుంచి మనం చూస్తే, సమృద్ధిగా పంట పండిన 7 సంవత్సరాల్లో భూమి బహు విరివిగా పండెను. ఐగుప్తు దేశమందున్న 7 సంవత్సరాల ఆహారం అంతయు అతడు సమకూర్చి ఆయా పట్టణములలో దానిని నిల్వ చేశాను. ఏ పట్టణము చుట్టూ నుండి పొలం యొక్క ధాన్యము ఆ పట్టణం అందే నిల్వ చేశాను. యోసేపు సముద్రపు ఇసుక వలె అతి విస్తారముగా ధాన్యము పోగు చేసెను. కొలుచుట అసాధ్యమాయను గనుక కొలుచుట మానివేసిరి. వారు వందలుగా, వేలుగా, లక్షలుగా, కోట్ల వరకు కొలిసే ఉంటారు. కానీ లెక్కగా కొలుచుటకి అసాధ్యమైనవి కాబట్టి కొలవడం మానేశారంట. అంటే యోసేపు యొద్ద సర్వసమృద్ధి ఉంది. యేసుక్రీస్తు ప్రభులో కూడా ఏముంది చెప్పండి? సర్వసమృద్ధి ఉంది. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందు
గుప్తములై ఉన్నవి అంటాడు. కొలసి పత్రికలో 2వ అధ్యాయం 4వ వచనం 2-3. కాబట్టి బుద్ధి, జ్ఞానం, సర్వసంపదలు ఆయన యందు గుప్తమైన, ఆయన యందు సర్వసంపదలు ఉన్నాయి. కాబట్టి సమృద్ధి అయిన పోషణ దొరకాలంటే మనం యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి రావాలి. యేసుక్రీస్తు ప్రభు ఆర్థికంగాను శారీరకంగాను ఆత్మీయంగాను మనల్ని పోషించేవాడుగా ఉన్నాడు. ఆయన పోషించేవాడు. అపొస్తలుల కార్యములు 14వ అధ్యాయం, అపొస్తలుల కార్యములు 14వ అధ్యాయం 17వ వచనం. అయినను ఆయన ఆకాశము నుండి మీకు వర్షమును ఫలవంతములైన ఋతువులను దయచేయుచు ఆహారము అనుగ్రహించుచు ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు మేలు చేయుట చేత తన్ను గూర్చి సాక్ష్యము లేకుండా చేయలేదని బిగ్గరగా చెప్పాను. ఏమంటున్నారు ఆయన? ఆయన మనకి ఏమి ఇచ్చారంటండి? ఆకాశం నుండి వర్షాన్ని, ఫలవంతములైన ఋతువులను, ఆహారాన్ని, మన హృదయాన్ని ఉల్లాసంతో నింపి మేలు చేసేవాడు మన దేవుడు. ఆయన మనల్ని పోషించేవాడు. ఇంకా అంతేకాదు, సమస్త జీవరాశుల్ని ఆయనే పోషిస్తున్నాడు. 104వ కీర్తన 16వ వచనం నుంచి, యెహోవా వృక్షములు తృప్తి పొందుచున్నవి, ఆయన నాటిన లెబానోను దేవదారు వృక్షములు తృప్తి పొందుచున్నవి. అచ్చట పక్షులు తమ గూళ్ళు కట్టుకొనును, అచ్చట సరళ వృక్షములపైన కొంగలు నివాసము చేయుచున్నవి. గొప్ప కొండలకు కొండ మేకలకు ఊనికి పట్లు, కుందేళ్లకు బండలు ఆశ్రయ స్థానములు. ఋతువులను తెలుపుటకై ఆయన చంద్రుణ్ణి నియమించాడు. సూర్యునికి తన అస్తమయ కాలం తెలుసు. నీవు చీకటి కలుగజేయగా రాత్రి అవుతుంది. అప్పుడు అడవి జంతువులన్నీ తిరుగులాడతాయి. సింహపు పిల్లలు వేట కొరకు గర్జించుచున్నవి. తమ ఆహారమును దేవుని చేతిలో నుండి తీసుకొని చూచుచున్నవి. సూర్యుడు ఉదయింపగానే అవి మరలిపోయి తమ గుహలలో పండుకొను. సాయంకాలం వరకు పాటుపడి తమ పనులు జరుపుకొనుటకై మనుష్యులు బయలు వెళ్ళుదురు. యెహోవా, నీ కార్యములు ఎన్నెన్ని విధములుగా ఉన్నవి. నీ కార్యములు ఎన్నెన్ని విధాలుగా ఉన్నాయి. ఆలోచన చేయండి. జ్ఞానము చేత నీవు వాటిని నిర్మించావు. నీవు కలుగజేసిన వాటితో భూమి నిండి ఉన్నది. అదిగో విశాలమైన మహాసముద్రం, అందులో లెక్కలేని జలచరాలు, దానిలో చిన్నవి పెద్దవి జీవరాశులు ఉన్నాయి. అందులో ఓడలు నడుస్తున్నాయి. దానిలో ఆటలాడటకు నీవు నిర్మించిన మకరములు ఉన్నాయి. తగిన కాలమున నీవు వాటికి ఆహారం ఇచ్చేదవని ఇవన్నీ నీ దయ కొరకు కనిపెట్టుచున్నవి. నీవు వాటికి పెట్టినది అవి కూర్చుకొను. నీవు గుప్పిలు విప్పగా అవి మంచి వాటిని తిని తృప్తిపరచబడను. నీ ముఖము మరుగు చేసుకుంటే అవి కలతపడతాయి. నీవు వాటి ఊపిరి తీసేసినప్పుడు అవి ప్రాణములు విడిచి మంటి పాలగుతాయి. నీవు నీ ఊపిరి విడిస్తే అవి సృజించబడతాయి. అలా నీవు భూతలమును నూతనపరుచుచున్నావు. చూసారా, దేవుని కార్యాలు ఇవన్నీ. ఆయన సమస్త జీవరాశులను పోషిస్తున్నాడు. ఆయన సమస్త జీవరాశుల్ని పోషిస్తున్నాడు. అంతేకాదు, యేసుక్రీస్తు ప్రభు మనల్ని ఆత్మ సంబంధమైన పోషణ మనకు ఇచ్చేవాడు. అసలు ఆయనే జీవాహారం. యోహాను సువార్త 6వ అధ్యాయంలో మనం చదువుతాం, జీవాహారం నేనే అంటాడు. మీ పితరులు మన్నా తిని కూడా చనిపోయారు, కానీ ఈ ఆహారాన్ని తినేవాడు చావడు అని మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తానే స్వయంగా చెప్పారు. కాబట్టి మన ఆత్మీయ ఆకలిని తీర్చుకోవాలనుకున్నా మనం ప్రభు దగ్గరికి రావాలి.
ఎందుకంటే ఆయన వద్ద సర్వ సమృద్ధి కలదు. ఆయన దగ్గర ఏముంది? సర్వ సమృద్ధి. 36వ అధ్యాయం కీర్తన గ్రంథం, కీర్తన 36, 8, 9 వచనాలు. నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు. నీ ఆనంద ప్రవాహంలోనిది నీవు వారికి త్రాగించుచున్నావు. నీ యొద్ద జీవపు ఓట కలదు. నీ వెలుగును పొంది మేము వెలుగు చూచుచున్నాము. నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుదురు. నీ ఆనంద ప్రవాహంలోనిది వారికి త్రాగిస్తున్నావు అంటాడు. కాబట్టి ప్రతి భక్తుడు కూడా ఏ విషయంలో కూడా మనం చింతించాల్సిన అవసరం లేదు. యోసేపు కట్టించిన కొట్లలో ఉన్నటువంటి ఒక ఎలక ఆహారం లేదని బాధపడద్దండి? బాధపడి ఉండంటారా? ఒకవేళ ఆ కొట్ల దగ్గరలో నివసించుతున్నటువంటి ఆ ఎలక చింతించడం వలన, చింతిస్తే ఏమైనా అర్థం ఉంటుందా? మహాసముద్రంలో ఉన్నటువంటి చేప ఈ నీళ్ళన్నీ అయిపోతాయేమని చింతపడద్దా? దేవుని పిల్లలు చింతించాల్సిన అవసరం లేదు. ఏ విషయానికి కూడా చింతించాల్సిన అవసరం లేదు. అందుకే దావీదు ఏమన్నాడు? యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు అన్నాడు. ఏమీ కాదండి, లేమి కలుగదు. ఇంకా 33వ కీర్తనలో, 33వ కీర్తన 18వ వచనం, వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును అంటున్నాడు. కరువులో వారిని సజీవులుగా కాపాడుటకు అంటున్నాడు. మన ప్రభువు మనల్ని కరువులో సజీవులుగా కాపాడేవాడు. 34వ అధ్యాయం 10వ వచనంలో చూడండి కీర్తన. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలిగొన్ను. యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదు. కాబట్టి ఇక్కడ మనం నేర్చుకునేటువంటి పాఠం ఏంటంటే, తన భక్తునికి ఆ ప్రభు దగ్గర సమస్త విధములైన మేలులు ఉన్నాయి. కాబట్టి ఆయన భక్తులు ఏ విషయంలో కూడా చింతించాల్సిన అవసరం లేదు. అందుకే పేతురు గారు ఏమన్నాడు తన పత్రికలో, మొదటి పత్రిక 5వ అధ్యాయం, మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం, ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేడు. చింతించుచున్నాడు అనే చోట ఒకటనే కేసి ఫుట్ నోట్స్లో ఏం రాసి ఉంది? లక్ష్యము చేయుచున్నాడు. కాబట్టి మనం దేనిని గూర్చి కూడా చింతించే అవసరం లేదు. ఆయన మనల్ని గూర్చి లక్ష్యం చేస్తున్నాడు. కాబట్టి మన చింత యావత్తు ఆయన మీద వేయాలి. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం, దేనిని గూర్చియో చింతపడకుడి, కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. దేనిని గూర్చియో చింతింపకూడదు. మన చింత యావత్ ఆయన మీద వేయాలి. ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మన విన్నపాలు ప్రభువుకి తెలియచేయాలి. కాబట్టి యోసేపు కంటే యేసుక్రీస్తు దగ్గర సర్వాధికారములు, సర్వ సమృద్ధి ఉన్నాయి. కాబట్టి భక్తుడు ఏ విషయంలో కూడా చింతించకుండా విశ్వాసముతో ఆ సర్వ సమృద్ధిని అనుభవిస్తూ ఆనందిస్తూ ఉండాలి. యాకోబు చనిపోయిన తర్వాత యోసేపు అన్నలు యోసేపు విషయంలో అనుమానిస్తూ ఉన్నారు.
మనం చేసినటువంటి కీడుకు తగిన కీడు చేస్తాడేమో అని భయపడ్డారు. వాళ్ళ అనుమానాన్ని బట్టి యోసేపు ఏడుస్తాడు. అక్కడ 50వ అధ్యాయం, ఆదికాండం 50వ అధ్యాయం 17వ వచనం. నీ తండ్రి తాను చావకు మునుపు ఆజ్ఞాపించినదేమనగా, మీరు యోసేపుతో, నీ సహోదరులు నీకు కీడు చేశారు గనుక దయచేసి వారి అపరాధములు వారి పాపములు క్షమించుమని అతనితో చెప్పండి అన్నాడు. కాబట్టి దయచేసి నీ తండ్రి దేవుని దాసులు అపరాధాన్ని క్షమించు అన్నారు. వారు యోసేపుతో ఇలా మాట్లాడుతూ ఉంటుంది. ఏడ్చాడంట, అతను ఏడ్చాడు. వాళ్ళ అనుమానాన్ని బట్టి ఏడ్చాడు. 21వ వచనంలో చూడండి ఉంటాడు. కాబట్టి భయపడకండి, నేను మిమ్మను మీ పిల్లల్ని పోషించేదను అని చెప్పి వారిని ఆదరించి వాళ్ళతో ప్రీతిగా మాట్లాడాడంట. అభయమిస్తా ఉన్నాడు, నేను మిమ్మల్ని మీ పిల్లల్ని పోషిస్తాను. యేసుక్రీస్తు ప్రభు లాజరు సమాధి దగ్గర, లాజరు చనిపోయి సమాధి చేయబడినప్పుడు 4 దినాన ఆ సమాధి దగ్గరకు వచ్చి వాళ్ళ అవిశ్వాసాన్ని బట్టి యేసుక్రీస్తు ప్రభు వారు కన్నీళ్ళు విడిచారు. కన్నీళ్ళు విడిచాను అని చదువుతాం మనం. కన్నీళ్ళు విడిచాడు. చూడండి, యోహాను సువార్త 11వ అధ్యాయం 35వ వచనం. యేసు కన్నీళ్లు విడిచెను. యేసు కన్నీళ్లు విడిచెను. వాళ్ళ యొక్క అవిశ్వాసాన్ని బట్టి కన్నీళ్లు విడిచాడు. ఆయన సర్వాధికారి అండి, ఆయనలో సర్వ సమృద్ధి ఉంది. మూడవది, ఆయనలో సంపూర్ణమైన ప్రేమ ఉంది. ఆయనలో సంపూర్ణమైన ప్రేమ. ఆయన సర్వాధికారే కాదు, సర్వ సమృద్ధి కలిగిన వాడు మాత్రమే కాదు, సంపూర్ణమైన ప్రేమ కలిగిన వాడు మన ప్రభు. ఒకవేళ మనం ఆర్థికంగానేంటి, పారమార్థికంగానేంటి, మనం గనక దేవుణ్ణి అనుమానిస్తే, సంశయిస్తే, అవిశ్వాసం కనుపరిస్తే ఆయన దుఃఖపెట్టినట్టేనండి. ఆయన దుఃఖపెట్టినట్టే. అందుకే పేతురు మొదటి పత్రిక 5:7 ఏమనుంది? ఆయన మీ నిమిత్తము చింతించుచున్నాడు అనుంది. వాళ్ళ అనుమానానికి జవాబుగా యోసేపు అంటున్నాడు, నేను మిమ్మల్ని మీ పిల్లల్ని పోషిస్తాను అని గట్టిగా చెప్తున్నాడు. కాబట్టి మన ప్రియ ప్రభు దగ్గర సర్వ సమృద్ధి ఉంది. ఆయన వాగ్దానాలు ఉన్నాయి. ఆయన వాగ్దానాలను మనం నమ్మి ఆనందంతో మనం వాటిని అనుభవించాలండి. ఆనందంతో వాటిని మనం సొంతం చేసుకుని ముందుకు కొనసాగాలి. ఆనందంతో వాటిని సొంతం చేసుకుని ముందుకు కొనసాగాలి. చూడండి, 47వ అధ్యాయంలో, ఆదికాండం 47వ అధ్యాయం 12వ వచనం. మరియు యోసేపు తన తండ్రిని, తన సహోదరులను, తన తండ్రి కుటుంబం వారందరినీ వారి వారి పిల్లల లెక్క చొప్పున వారికి ఆహారం ఇచ్చి సంరక్షించెను. యోసేపు తన తండ్రిని, తన సహోదరుల్ని, తన తండ్రి కుటుంబంలో ఉన్న వారందరినీ వారి వారి పిల్లల లెక్క చొప్పున వారికి ఆహారం ఇచ్చి సంరక్షించాను. తండ్రి కుటుంబం వారందరికీ, వారి తల్లులకు, వారి పిల్లలకు కుటుంబాల లెక్క చొప్పున వారికి ఆహారం ఇచ్చి సంరక్షించాడు అని చదువుతున్నాం. అంటే యోసేపు వారి పిల్లల్లో ఒక్కడినైనా విడిచిపెట్టినవాడు కాదు. వాళ్ళకి ఆహారం ఇవ్వడం మాత్రమే కాక అన్ని విషయాల్లో వారిని పోషించేవాడుగా ఉన్నాడు. మానవ మాతృడైన యోసేపులోనే ఎంత శ్రద్ధ, ప్రేమ, జాగ్రత్త ఉంటే, ప్రేమాపూర్ణుడైనటువంటి ఆ ప్రభువు మన విషయాల్లో మరింకెంత అత్యధికంగా మనకు సహాయం చేస్తాడు ఆలోచించండి. కాబట్టి మన ప్రభు మరింత శ్రద్ధ, మరింత ప్రేమ, మరింత జాగ్రత్త మన పట్ల కలిగి ఉన్నందుకు ఆయన మనం స్తుతించి గణపరచవలసిన వారంగా ఉన్నాం. ఇంకా మన భాగంలోకి వస్తే 13వ వచనంలో,
45వ అధ్యాయం ఆదికాండం 13. ఐగుప్తులో నాకు కలిగిన సమస్త ఘనతను మీరు చూచినది యావత్తు నా తండ్రికి తెలియచేసి త్వరగా నా తండ్రిని ఇక్కడ తీసుకుని రండి అని తన సహోదరులతో చెప్పాడు. ఐగుప్తు దేశంలో నాకు కలిగిన సమస్త ఘనతను మీరు చూచినది యావత్తు నా తండ్రికి తెలియజేసి వారిని ఇక్కడికి తీసుకురండి అంటున్నాడు. అలాగే మనం కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చి ఈ లోకంలో ఆయన యొక్క ప్రేమను, ఆయన ఘనతను, ఆయన చేసిన త్యాగాన్ని మనం ప్రకటించవలసిన వారంగా ఉన్నాం. అపొస్తలుడైన పౌలు గారిని తన జీవితంలో మనం చూస్తే ఆయన ఎక్కడికి వెళ్ళినా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మరణ పునరుత్థానాలను గూర్చి, ఆయన రాకడను గూర్చి బోధించినట్లు మనం పరిశుద్ధ గ్రంథంలో చదువుతూ ఉంటాం. మనం కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గూర్చి సంపూర్ణంగా తేటగా మనం అనేకులకు ప్రకటించినప్పుడు మాత్రమే వాళ్ళు మార్చబడగలరు. కాబట్టి మన ప్రభువుని గురించి మనం తేటగా లోకానికి తెలియపరచాలి. చాలామంది ప్రభువుని గురించి తేటగా లోకానికి తెలియపరచట్లేదు. కేవలం ఆయన ఉపకారాలు చేసేవాడని కొంతమంది బోధిస్తూ ఉన్నారు. ఆయన స్వస్థపరిచేవాడు మాత్రమే అని, భౌతికమైన అక్కర్లు తీర్చేవాడు మాత్రమే అని, లోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు ఇచ్చేవాడు మాత్రమే, ఇలాగా చాలామంది చాలాసార్లు చాలా చోట్ల ప్రకటిస్తూ వస్తున్నారు. కానీ ఆయన ద్వారా కలిగేటువంటి నిజమైన ఆత్మరక్షణ గురించి ఎవ్వరూ మాట్లాడలేదు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభుని గురించి మనం తేటగా ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చారు, ఉపకారాలు చేయడం కోసమేనా, మేలులు చేయడం కోసమేనా, భౌతికమైన అవసరాలు తీర్చడం కోసమేనా ప్రభు వచ్చింది? ఇవన్నీ చేస్తాడండి ఆయన. కానీ అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఆయన ఈ లోకానికి వచ్చిన కారణం ఏంటి? పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చిన. పౌలు గారు చెప్పినటువంటి విషయం అదే. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకానికి ఆయన వచ్చిన కారణం అదండి. పాపాన్ని తీసివేయడానికి, పాపులను రక్షించడానికి, మానవులు దూరమైపోయినటువంటి, దేవునికి దూరమైపోయిన స్థితిలో ఉన్నప్పుడు మానవుల్ని దేవునికి దగ్గర చేయడానికి, వారికి కలగబోయేటువంటి నిత్య నాశనాన్ని నుంచి వాళ్ళు తప్పించబడడానికి యేసుక్రీస్తు ప్రభు వచ్చారు. మన కోసమే సిలువ వేయబడ్డారు, సమాధి చేయబడ్డారు, తిరిగి లేచారు. ఆయన మళ్ళా తిరిగి రాబోతున్నారు. ఇదే సువార్త అంటే. సిలువను గూర్చిన వార్త, సువార్త. దీన్ని మనం ప్రకటించాలి. మన సాక్ష్యంలో కూడా ఏవో భౌతికమైన ఉపకారాల గురించి చెప్పడం కాదు. ఆధ్యాత్మికంగా ప్రభు మనకి ఏం చేశాడు, మనం ఆధ్యాత్మికంగా ఏ మేళ్ళు పొందుకున్నాం అనే విషయాన్ని స్పష్టంగా మనం మన బంధువులకు కానీ, మన స్నేహితులకు కానీ, మన మిత్రులకు కానీ తెలియపరచాలి. స్పష్టంగా తెలియజేయాలి, తేటగా ప్రకటించాలి. ఇక్కడ అంటున్నాడు కదా, ఐగుప్తులో నాకు కలిగిన సమస్త ఘనతను మీరు చూసినది యావత్తు మీరు వెళ్ళి తెలియజేయండి. నాకు కలిగిన ఘనత మీరు చూసింది యావత్తు, ప్రభు యొక్క గొప్పతనం, ప్రభు మనకు చేసిన కార్యాలు, ఇవన్నీ మనం తేటగా ప్రకటించినప్పుడే అనేకులు మారుతారు. ఇంకా మనం తర్వాత వచనాల్లో చూస్తే 14వ వచనం, తన తమ్ముడైన బెన్యామీను మెడ మీద పడి ఏడ్చెను, బెన్యామీనును అతని మెడ మీద పడి ఏడ్చెను. అతడు తన సహోదరులందరినీ ముద్దు పెట్టుకుని వారి మీద పడి ఏడ్చిన తర్వాత అతని సహోదరులు అతనితో మాట్లాడిరి. అతని సహోదరులందరి మీద పడి ఏడ్చి ముద్దు పెట్టుకున్నట్లు మనం చదువుతున్నాం. అప్పుడు అతని సహోదరులు అతనితో మాట్లాడారు. యోసేపు యొక్క ఏడుపు
యోసేపు యొక్క ముద్దు వారికి సమాధానం కలిగించింది. లేకపోతే వాళ్ళకి మాట్లాడడానికి ఎంతమాత్రం అనుకూలంగా ఉండేది కాదు. యోసేపు వాళ్ళు తనకు చేసినటువంటి కీడులను గూర్చి కొంచెమైనా బాధపడినట్లు అసలు ఎక్కడ ప్రదర్శించలేదు యోసేపు. కానీ యోసేపు వారికి సమాధానాన్ని చూపించాడు. సమాధానంగానే ఉన్నాడు వాళ్ళతోటి. అందుకే వాళ్ళు మాట్లాడడానికి ఛాన్స్ దొరికింది. ఇతరులు మనకు కీడు చేసినా సరే మనం వాళ్ళకి సమాధానాన్ని కనుపరిచినప్పుడే మనం కూడా క్షేమంగా సంతోషంగా ఉంటాం. యోసేపు, మీరు నన్ను నమ్మేస్తారా, మీరు నన్ను గుంటలో పడేశారు కదరా, ఇవన్నీ పాతవన్నీ తవ్వాడండి. పాతవన్నీ తవ్వితే వాళ్ళు అతని ముందు మాట్లాడడానికి కానీ నిలవడానికి కానీ అతనితో సఖ్యపడడానికి కానీ అవకాశం ఉంటుందా? భయంతో చచ్చిపోయి ఉండేవారు వాళ్ళు. కానీ యోసేపు యొక్క ఏడ్పు, యోసేపు యొక్క ముద్దు వారికి సమాధానాన్ని ఇచ్చింది, వాళ్ళ మనస్సుకు నెమ్మదినిచ్చింది, వాళ్ళు మాట్లాడడానికి అవకాశం ఇచ్చింది. అందుకే ఆ 15వ వచనంలో ఏమన్నారు? తరువాత అతని సహోదరులు అతనితో మాటలాడిరి. ఇప్పుడు పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం, రాజైన దావీదు అబ్షాలోము మీద కోపంగా ఉన్నాడు. అబ్షాలోము మీద కోపం వచ్చింది. ఎందుకంటే అమ్నోని చంపేస్తాడు అబ్షాలోము. కాబట్టి దావీదు కోపం వచ్చింది. దావీదు కోపంగా ఉన్నాడని చెప్పి అబ్షాలోము పారిపోతాడు. ఆ తర్వాత కొంతకాలానికి సిరియాను పురమాయిస్తాడు. ఎవరు? ఆహాబు. క్షమించాలి, తెకోవ నుంచి యుక్తిగల స్త్రీని పిలుస్తాడు యోవాబు. పిలిచి రాజుగారికి ఆ విషయాన్ని విన్నవిస్తాడు తెలివిగా. ఆ తర్వాత అబ్షాలోముని రమ్మంటాడు. అప్పుడు ఆ మంత్రి యోవాబు అబ్షాలోముని యెరూషలేము తోడుకొస్తాడు. 14వ వచనంలో రాజు సమూయేలు 2వ గ్రంథం 14వ వచనం మనం చూస్తే, రెండవ సమూయేలు గ్రంథం 14వ అధ్యాయం 24వ వచనంలో, అయితే రాజు అతడు నా దర్శనం చేయకుండా తన ఇంటికి వెళ్ళిపోవాలని చెప్తాడు. అబ్షాలోము రాజు దర్శనం చేయకుండా తన ఇంటికి వెళ్ళిపోతాడు. నా దగ్గర రావద్దు, ఇంటికి వెళ్ళిపోమను అంటాడు రాజు. రెండు సంవత్సరాలు రాజు దర్శనం కలగలేదు అతనికి. యెరూషలేముకి వచ్చాడు, కానీ 2 సంవత్సరాలు రాజు దర్శనం అతనికి కలగలేదు. ఈ 2 సంవత్సరాలు అతని మైండ్ ఏమై ఉంటుందంటారా? యెరూషలేముకి రప్పించడానికి, కానీ తన దర్శనం మాత్రం అతనికి ఇవ్వలేదు. అప్పుడు మనసులో పెట్టుకున్నాడు కోపం. అలా కోపం పెట్టుకుని రాజు మీద కక్ష పెంచుకొని రాజు మీద తిరుగుబాటు చేశాడు. 15వ అధ్యాయంలో మనం చూస్తే, ఇదైన తర్వాత అబ్షాలోము ఒక రథాన్ని గుర్రాన్ని సిద్ధపరిచి తన ముందు పరిగెత్తడానికి 50 మంది బంటులను ఏర్పరచుకున్నాడు. ఉదయాన్నే లేచి బయలుదేరి పట్టణం యొక్క గుమ్మం మార్గంలో, పట్టణానికి వెళ్ళే గుమ్మం దగ్గర ఆ మార్గమందు నిలిచి
అక్కడికి రాజు చేత తీర్పు పొందడానికి వచ్చిన వాళ్ళందరినీ పిలిచి, నువ్వే ఊరు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, వాళ్ళ గురించి డీటెయిల్స్ అడిగి, ఏంటి నీ గొడవ ఏంటి, అని వాళ్ళ గొడవ చక్కబెట్టి వాళ్ళ గొడవ తీర్చి, ఇదిగో ఇలాగా మీ సమస్యలు సాల్వ్ చేసేవాడు ఎవడన్నా ఉన్నాడా రాజు దగ్గర? ఎవరు లేరు కదా. కాబట్టి నేను ఈ దేశానికి న్యాయాధిపతిగా ఉండడం మీకు ఇష్టమేనా? అలాగ వాళ్ళకి చెబుతూ వాళ్ళ మనసుని డైవర్ట్ చేస్తూ వచ్చాడు. ఇంకా అంతేకాకుండా ఎవడైనా అతనికి నమస్కారం చేయడానికి వస్తే అతను తన చేయి చాపి అతను పట్టుకుని అతను ముద్దు పెట్టుకుంటూ వచ్చాడంట. రాజుగారు కొడుకు ముద్దు పెట్టుకున్నాడంటే ఎలా ఉంటుంది? ఎంత మంచోడి కుర్రోడు. రాజు దగ్గరకు వచ్చినటువంటి ఇశ్రాయేల్కి అందరికీ అబ్షాలోం ఇలా చేస్తూ వచ్చి ఇశ్రాయేలీలందరినీ తన తట్టు త్రిప్పుకున్నాడంట. 4 సంవత్సరాలు. 4 సంవత్సరాలు, 4 అనే అంకేసి పాఠాంతరంలో 40 సంవత్సరాలు అంటాడు. ఆలోచించండి. ఇలాగా అబ్షాలోము తండ్రి మీద విరోధంగా, చూడండి, దర్శనం చేయకపోవడం వల్ల, అతనికి దర్శనం కలిగించకపోవడం వల్ల 2 నిండు సంవత్సరాలు యెరూషలేములో ఉండి తండ్రిని చూడకుండా ఉన్నాడంటే రాజుగారి దర్శనం అతని కోపం పెరిగిపోయింది అన్నమాట మనసులో. అందుకే విరోధమై చివరికి దావీదుని చంపేయాలనేంత కోపం వచ్చింది. సమాధానం ఇక్కడ ఏడ్చి ముద్దు పెట్టుకోకపోతే వాళ్ళు మాట్లాడడానికి అవకాశం లేదండి. చేసిన కీడునే పదే ఎత్తి ఉంటే వాళ్ళంతా మాట్లాడలేకపోయి ఉండేవారు. వాళ్ళకి సమాధానం, నెమ్మది కలిగేది కాదు. దేవుని పిల్లలు, మన ప్రభు ప్రేమ ఎలా గొప్పదో, మనల్ని ఎలా ప్రేమిస్తూ క్షమిస్తున్నాడో మనం కూడా ఇతరులను అలా క్షమించాల్సిన వారంగా ఉన్నాం. ఇతరులు మనకు కీడు చేసినా సరే మనం సమాధానం చూపించే మనస్సు కలిగి ఉండాలి. మిగిలిన విషయాలు రేపు ధ్యానం చేసుకుందాం. దేవుడి వాక్యాన్ని మన వెనుకడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్.